పరీక్షలకు ప్రిపేర్ అయితున్నప్పుడు మనకి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. లైక్ ఆన్‌లైన్ క్లాసెస్ బెటర్. యెస్. లేదు అనంటే కొంతమంది ఏమంటారంటే ఆఫ్‌లైన్ ఫిజికల్‌గా ప్రెజెంట్ అయితేనే మన కాన్సంట్రేషన్ అక్కడ ఉంటది. హ్మ్. సో దట్ మనం ఈజీగా లెర్న్ చేస్తాము అని చెప్పేసి. సో బేసిక్‌గా ఎవరైతే ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు ఆన్‌లైన్ క్లాసెస్ బెటర్ అంటారా? లేకపోతే ఆఫ్‌లైన్ క్లాసెస్ బెటర్ అంటారా? ఫస్ట్ థింగ్ మేడం 2 దాన్లకి అడ్వాంటేజెస్ మాట్లాడతాం. డిసడ్వాంటేజెస్ మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్‌లైన్ క్లాస్ అనుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మన ముందరుండి డైరెక్ట్‌గా మనతో ఇంటరాక్ట్ అవ్వడం వేరే. వర్చువల్‌గా ఇంటరాక్ట్ అవ్వడం వేరే. మీరన్నట్లు ఆన్‌లైన్ క్లాసెస్ అంటే అది వర్చువల్‌గా మన ముందర ఏదో డిజిటల్ ఫార్మాట్‌లో అలా చూస్తుంటాం. మన బ్రెయిన్ అనేది ఎప్పుడైనా డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే మన మెమరీ పవర్ అనేది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలుగుతాం. సో, దానివల్ల ఏందంటే నా ఒపీనియన్ ఏందంటే ఆఫ్‌లైన్ యాక్సెస్ ఉంటే ఆఫ్‌లైన్‌లోనే క్లాసెస్ వింటే వాళ్ళకి ఎక్కువ రోజులు మెమరీ పవర్‌లో అలా ఉండిపోతుంది. ఆన్‌లైన్ అనేది ఇంకా యాక్సెస్ లేనప్పుడు, మనకు అవకాశం లేనప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి తప్పదు. రోజు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవుతే సరిపోతుంది. బట్ నా ఒపీనియన్ ఏందంటే, ఒకవేళ ఆఫ్‌లైన్ యాక్సెస్ ఉంటే ఆఫ్‌లైన్‌లో వినేదానికి ట్రై చేయండి మేడం. సో, ఆన్‌లైన్ అనేది దానికి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, మనం ఎప్పుడన్నా క్లాస్‌కెళ్ళాము. మనం మిస్ అయ్యుంటాం. ఏదన్నా హ్మ్. హెల్త్ ఇష్యూస్ వల్లో, ఏదన్నా వర్క్ వలన. అప్పుడేందంటే, మనం ఆన్‌లైన్‌లో మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా రివైజ్ ఫాలో అయ్యేదానికి చేసుకోవచ్చు. స్కోప్ ఉంది. సో, ఇలా నేనేం చెప్తున్నా అంటే హైబ్రిడ్ మోడల్. హ్మ్. కొద్దిసేపు దాన్ని, కొద్దిసేపు దీన్ని రెండిటిని యుటిలైజ్ చేసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడున్న బెస్ట్ పద్ధతి ఏందంటే అదే మేడం. హ్మ్. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏందంటే ఆఫ్‌లైన్‌కిస్తే బెటర్ మేడం.